So, hello guys, na Apradhe మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. సో గైస్ ఈ వీడియో ఈ రోజు జరిగిన రా హైలైట్స్ వీడియో అండ్ గైస్ ఈ రోజు రాలో ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ ద పీపుల్ ఛాంప్ ది ఫైనల్ బాస్ ద రాక్ కి వార్నింగ్ ఇచ్చినారు. రోమన్ రైన్స్ కి మెన్షన్ చేసినారు మన కోడీ రోడ్స్. అంటే రీసెంట్ గా మన ట్రైబల్ షిఫ్ట్ అమ్మటం కానీ దీని గురించి మొత్తం మాట్లాడినారనమాట. అండ్ బాస్ అంతేకాదు ఈ రోజు రాలో ఫైనలీ మన న్యూ రా ట్యాగ్ టీమ్ టైటిల్స్, అంటే ఇప్పుడు దానికి రా ట్యాగ్ టీమ్ టైటిల్స్ కాదు వరల్డ్ ట్యాగ్ టీమ్ టైటిల్స్ అని పిలవాలన్నమాట. ఎందుకంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదే వీడియోలో. సో అంటే మన న్యూ ట్యాగ్ టీమ్ టైటిల్స్ వచ్చేసినాయి. అండ్ బాస్ అంతేకాదు నేను మీ అందరికీ నైటే కరెక్ట్ 2 గంటలకి మన వాట్సాప్ ఛానల్, మన రెస్సల్ తెలుగు వాట్సాప్ ఛానల్లో మీ అందరికీ ఒక రూమర్ గురించి అప్డేట్ ఇచ్చేసిన. రాత్రి 2 గంటలకు అప్డేట్ ఇచ్చినాను. అండ్ అది ఏంటంటే మన రియా రిప్లీ ఇంజురీ వల్ల ఆ టైటిల్ని వెకెట్, అంటే ఆ టైటిల్ని రిలంకిష్ చేస్తుందని, అంటే టైటిల్కి వదిలేసి వెళ్ళిపోతుందని నేను మన దగ్గర నిన్ననే నైట్ 2 గంటలకి మన వాట్సాప్ ఛానల్లో అప్డేట్ ఇచ్చేసినాను బాస్. అండ్ మేబీ ఆ రూమర్ రాంగ్ అయితే మంచి ఉంటుంది అనుకున్నాను. బట్ ఈరోజు ఏమైందంటే రియా రిప్లీ అంటే ఆ టైటిల్ని రింగ్ మధ్యలో వదిలేసి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఇంజురీ వల్ల ఆ టైటిల్కి రిలంకిష్ చేసింది మన రియా రిప్లీ. సో నిజంగా చాలా షాకింగ్ ఉండే బాస్. ఈరోజు రాలో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. సో మనం టైం వేస్ట్ చేయకుండా మన రా హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు రా స్టార్టింగ్లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్ ద మామీ అంటే రియా రిప్లీ రింగ్లో వచ్చి ఏమేమి చెప్పిందంటే చూడండి, మీ అందరికీ ఆల్రెడీ తెలుసు. అంటే నేను నైట్ నుంచి రూమర్స్ రావడం స్టార్ట్ అయిపోయినాయి కదా. సో అందుకని రియా రిప్లీ ఏమేమి చెప్పిందంటే లాస్ట్ వీక్ లీ మోర్గన్ నా పైన చాలా భయంకరంగా అటాక్ చేసింది. సో అందుకని నేను ఇంజూర్డ్ అయిపోయినాను. అండ్ డాక్టర్స్ ఏమని చెప్తున్నారంటే ఇప్పుడు నేను కొన్ని మంత్స్ వరకు నేను బెడ్ పైన ఉండాలంట, అంటే ఇప్పుడు నేను రెస్ట్లో ఉండాలని డాక్టర్స్ చెప్తున్నారు. సో ఇప్పుడు మెయిన్ అసలు ప్రాబ్లం ఏంటంటే నేను ఈ టైటిల్ని, అంటే నా ఫేవరెట్ టైటిల్కి నేను వేకేట్ చేయాలంటే ఇప్పుడు ఈ టైటిల్కి నేను వదిలేసి వెళ్ళిపోవాలంట అని మా రియా రిప్లీ చెప్పింది. ఆ రియా రిప్లీ అసలు నచ్చలేదంటే చాలా పిచ్చి కోపం వస్తుందని రియా రిప్లీ చెప్పింది. అండ్ అంతేకాదు ఆ టైటిల్కి రింగ్ మధ్యలో పెట్టేసి అంటే ఒక టైప్లో రిలంకిష్ చేసింది మన రియా రిప్లీ. అండ్ రియా రిప్లీ ఏమని చెప్పాను నిజం చెప్తున్నాను, ఈ టైటిల్ ఎవరి దగ్గర ఉన్నా సరే, అంటే ఇప్పుడు ఈ టైటిల్ ఎవరు గెలుస్తారో వాళ్ళకి మాత్రం మామూలుగా ఉండదన్నమాట. అంటే రిటర్న్ చేసినప్పుడు నేను బ్లడ్ కోసం వస్తానని వార్నింగ్ ఇచ్చింది. అండ్ లీ మోర్గన్ గురించి రియా రిప్లీ ఏమని చెప్పింది అంటే చూడు లీ మోర్గన్, నువ్వంటే నా మనసులో ఒక రెస్పెక్ట్ ఉండే, అంటే ఇప్పుడు నువ్వు రివెంజ్ అని చెప్తున్నావు కదా, సో నువ్వు వచ్చి నాతో ఫేస్ టు ఫేస్ ఫైట్ చేస్తే అంటే చాలా మంచిగా ఉంటుండే, అర్థమైందా? ఒక చిన్న రెస్పెక్ట్ ఉండే నువ్వు అంటే. కానీ నువ్వు వచ్చి ఎంకల్ నుంచి నా పైన అటాక్ చేసిన లాస్ట్ వీక్. సో ఇప్పుడు మామూలుగా ఉండే, అంటే నెక్స్ట్ టైం నువ్వు నాకు కనిపించినా అనుకోని కొట్టి నేను జైలుకి వెళ్ళిపోతాను ఒక టైప్లో రియా రిప్లీ వార్నింగ్ ఇచ్చేసింది బాస్. సో అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన లీ మోర్గన్ ఎంట్రీ కాగానే అప్పుడెక్కడ మన సెక్యూరిటీ గార్డ్స్ అంటే అందరూ బాడీ గార్డ్స్ అంతా ఆపుతూ ఉంటారు. అండ్ మా రియా రిప్లీకి ఆపేసిన చాలా కోపం ఉండి మా రియా రిప్లీ ఏనా ఒక హెడ్ బడ్ ఇచ్చేసింది అనమాట ఒక బౌన్సర్ అంటే మన బాడీ గార్డ్కి. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. బ్యాక్ స్టేజ్ మా జడ్జ్మెంట్ చాలా ఎమోషనల్గా అనిపించినారు. ఎందుకంటే రియా రిప్లీ ఇప్పుడు కొన్ని మంత్స్ కోసం వెళ్ళిపోతుంది కదా, సో అందుకని వాళ్ళు కొంచెం ఎమోషనల్గా అనిపించినారు. అండ్ మన డేమియన్ ప్రిస్ట్ ఏమని చెప్పినారంటే చూడు రియా రిప్లీ, నువ్వు ఎంతైనా ఒక బ్లడ్ రియా రిప్లీ అర్థమైందంటే తిరిగి వచ్చినప్పుడు ఇక మామూలుగా ఉంటుంది, చాలా కిరాక్గా ఉంటుంది అని కొంచెం ధైర్యం ఇచ్చినారన్నమాట మన డేమియన్ ప్రిస్ట్. అండ్ మా రియా రిప్లీ ఏమని చెప్పింది అంటే డామినిక్కి కొంచెం మంచిగా చూసుకోవడం చెప్పింది అనమాట మా రియా రిప్లీ. అండ్ నిజంగా చాలా సాడ్ మూమెంట్ ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు కొన్ని మంత్స్ కోసం మాయమైపోతుంది మా రియా రిప్లీ. ఎందుకంటే ఇప్పుడు ఆ ఇంజురీ నుంచి రికవర్ కావాలంటే కంపల్సరీ రెస్ట్ తీసుకోవాల్సిందే. సో అందుకే ఇప్పుడు మన రియా రిప్లీ మనకి కొన్ని మంత్స్ కోసం కనిపించదు అనమాట. ఓకే, సో నెక్స్ట్ అక్కడ రింగ్లో ఎంట్రీ అయిపోయింది, అంటే రిటర్న్ అయిపోయింది మన షేమస్. అంటే మన షేమస్ రిటర్న్ చేసినారు, కొంచెం హెవీగా అనిపించినారు మన షేమస్. అండ్ షేమస్ రిటర్న్ చేయగానే అక్కడ ఉన్న ఫ్యాన్స్ జబర్దస్త్గా చీర్ చేసినారు. అండ్ మన ఫస్ట్ మ్యాచ్ అంటే మన షేమస్ది ఫస్ట్ మ్యాచ్ ఇంకెవరిది కాదు మన ఐవార్తో ఉండే. సో మనకి ఐవార్ వర్సెస్ షేమస్ మధ్యలో ఒక మంచి సింగిల్స్ మ్యాచ్ చూడడానికి ఓకే బాగుండే బాస్. ఈ మ్యాచ్ చాలా మంచి రెస్లింగ్ ఉండే ఈ మ్యాచ్లో. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకోరు కాదు మన షేమస్. సో నెక్స్ట్ రింగ్లో ఎంట్రీ అయిపోయింది ద గేమ్ ట్రిపుల్ హెచ్ది. అండ్ అక్కడ ఆల్రెడీ మన ఆడమ్ పియర్స్ రింగ్లో ఉండే. అండ్ ఆ రింగ్ మధ్యలో ఒక టేబుల్ పైన ఒక న్యూ ట్యాగ్ టీమ్ టైటిల్స్ ఉండే అనమాట. అండ్ నేను మీ అందరికీ ముందే చాలా రోజుల నుంచి చెప్తున్నాను ఒక మాట, అండ్ అది ఏంటంటే చాలాసార్లు చెప్పినాను అప్డేట్లో. అండ్ అది ఏంటంటే చూడండి, మన టైటిల్స్ సపరేట్ కాగానే, అంటే మన రా ట్యాగ్ టీమ్ టైటిల్స్ అండ్ స్మాక్ డౌన్ ట్యాగ్ టీమ్ టైటిల్స్ ఇవి సపరేట్ కాగానే కంపల్సరీ మనకి న్యూ ట్యాగ్ టీమ్ టైటిల్స్ చూడడానికి దొరుకుతాయి. ఎందుకంటే ఆల్రెడీ రెడీ ఉండే అనమాట మన డబ్ల్యూడబ్ల్యూఈ ఆల్రెడీ బ్యాక్ స్టేజ్ ఆ
టైటిల్స్ రెడీ ఉన్నాయి, న్యూ టైటిల్స్ అని నేను అదే ముందే చాలాసార్లు చెప్పినాను. అండ్ ఫైనల్ ఈ రోజు ఆ టైం వచ్చాయన్నమాట. మన గేమ్ ట్రిపుల్ హెచ్ రింగ్లో రాగానే ఫ్యాన్స్ జబర్దస్త్గా చీర్ చేసినారు. సో అప్పుడే మన ట్రిపుల్ హెచ్ ఏమని చెప్పినారంటే, ఓ మీరందరూ చాలా జోష్లో కనిపిస్తున్నారని ఫ్యాన్స్ చెప్పినారు. ఆమె ట్రిపుల్ హెచ్ ఏమన్నారంటే చూడండి, నిజంగా నమ్మబోదు అవుతలేదు. అంటే ఇప్పుడు గ్రేటెస్ట్ బిగ్గెస్ట్ రెస్ల్మేనియా అయిపోయి ఓన్లీ 8 రోజులు అవుతున్నాయి. అండ్ 8 రోజుల ముందు అంటే ఒక పెద్ద కింగ్డమ్, అంటే రోమన్ రైన్స్ పెద్ద కింగ్డమ్ ఉండే కదా, సో ఆ కింగ్డమ్ మొత్తం పడిపోయింది. ఆ నైట్ మేర్స్ది ఒక న్యూ అంటే ఒక స్టార్ట్ అయిపోయింది అనమాట నైట్ మేర్. అండ్ అంతేకాదు ఇప్పుడు న్యూ ఏరా అంటే ఆడమ్ పేజ్ చెప్పిన ఇప్పుడు న్యూ ఏరా అన్నప్పుడు న్యూ ట్యాగ్ టీమ్ టైటిల్స్ ఉంటే మంచిగా ఉంటాయి న్యూ ఏరాలో అని మన గేమ్ ట్రిపుల్ హెచ్ చెప్పినారు. సో బాస్ అప్పుడే అక్కడ ఇంట్రడ్యూస్ చేసినారు మన న్యూ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్కి, అంటే మన ద మిస్ అండ్ మన R-Truth అక్కడ ఇంట్రొడ్యూస్ చేయగానే వాళ్ళ ఎంట్రీ అయిపోయింది. అండ్ బాస్ వాళ్ళ ఎంట్రీ కాగానే రింగ్లో రాగానే నిజం చెప్తాను సెగ్మెంట్ నవ్వి చచ్చిపోతా. అంటే అలాంటి సెగ్మెంట్ ఉండే బాస్. ఈ సెగ్మెంట్లో ఏమైందంటే రింగ్లో రాగానే ఫస్ట్ అయితే ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ చాలా జబర్దస్త్ చీర్ చేసినారు. మన R-Truth యూ డిజర్వ్ ఇట్ అని చెప్పినారు, చాలా మంచిగా చీర్ చేసినారు. సో దాని తర్వాత మన ట్రిపుల్ హెచ్ ఏమని చెప్పినారంటే, హే వాట్సాప్ అంటే కంగ్రాచులేషన్స్, మీరు ఒక గ్రేటెస్ట్ ట్యాగ్ టీమ్ మ్యాచ్లో అంటే హిస్టరీలో జరిగే ఒక బిగ్గెస్ట్ ట్యాగ్ టీమ్ మ్యాచ్లో మీరు ఒక పెద్ద అంటే మీరు ఒక న్యూ హిస్టరీ క్రియేట్ చేసినారు, మీకు ఒక న్యూ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ అని మన గేమ్ ట్రిపుల్ హెచ్ చెప్పినారు. అండ్ అలాగే న్యూ ట్యాగ్ టీమ్ టైటిల్ చూపించినారు మన గేమ్ ట్రిపుల్ హెచ్. అప్పుడు మన R-Truth షాక్ అయిపోయినారు. అండ్ R-Truth ఏమని చెప్పినారంటే, హే చూసినావా అంటే చాలా జబర్దస్త్ మ్యాజిక్ చేసిండు మనోడు, అంటే చాలా జబర్దస్త్ మ్యూజిషియన్ అన్నమాట. అంటే ఇప్పుడు ఇట్లా అంటే ఇప్పుడు ఇది ఇట్లా షాక్ ఇట్లా తీయంగానే అక్కడ ట్యాగ్ టీమ్ టైటిల్స్ వచ్చిన నిజంగా చాలా జబర్దస్త్ మ్యాజిక్ చేస్తుండని మన గేమ్ ట్రిపుల్ హెచ్కి చెప్పినారు. అండ్ బాస్ అంతేకాదు మన ట్రిపుల్ హెచ్ చెప్పినారు అంటే ఇది అంటే మన ద మిస్బీ చెప్పినారు, ఇది మ్యాజిక్ కాదు, ఇది మనం గెలిచిన ట్యాగ్ టీమ్ టైటిల్స్, మన ట్యాగ్ టీమ్ టైటిల్స్ అంటే హే ఏంది అంటే నువ్వు ఫూల్ అయిపోతున్నావా అంటే మన గేమ్ ట్రిపుల్ హెచ్ అని ద మిస్ చెప్పినప్పుడు అంటే మన ట్రిపుల్ హెచ్ కాదు, నీకు అర్థమవుతుంది. అంటే మన R-Truth ఏమని చెప్పినారు అంటే మన ట్రిపుల్ హెచ్ కాదు, ట్రిపుల్ హెచ్ ఎక్కడ ఉన్నాడు, ట్రిపుల్ హెచ్ అయితే నాకు కనిపిస్తాడు, మనడు టొమాటో ఛాంప, అర్థమైందా, ట్రిపుల్ హెచ్ కాదు అని చెప్పినారు. నిజంగా పబ్లిక్ మొత్తం పిక్చర్ అయిపోయినారు, వినంగానే చాలా నవ్వినారనే మాట. ఎందుకంటే R-Truth ఏమని చెప్పినారంటే ట్రిపుల్ హెచ్ కాదంట, టొమాటో ఛాంప అని చెప్పినారు. అండ్ చాలా జబర్దస్త్గా మ్యాజిక్ చేస్తుండు, చాలా జబర్దస్త్గా అంటే చాలా జబర్దస్త్ మ్యూజిషియన్, చాలా జబర్దస్త్ మ్యాజిక్ చేస్తుండని చెప్పి మస్తు అంటే చాలా ఫన్ చేసినారు మన R-Truth. అండ్ మన ట్రిపుల్ హెచ్ చెప్పినారు, నేను అంటే ఇప్పుడు ఇక్కడ ఉండాలా వెళ్ళిపోతే మంచిగా ఉంటుందని చెప్పి మన ట్రిపుల్ హెచ్ వెళ్ళిపోయినారనే మాట. అక్కడికి వెళ్ళి ఆడమ్ పీర్స్కి వదిలేసి. సో నిజంగా చాలా ఫనీ మూమెంట్ ఉండే, చాలా పెద్ద సెగ్మెంట్ ఉండే అనమాట. మన R-Truth మన ట్రిపుల్ హెచ్కి అంటే ఒక పెద్ద మ్యాజిక్ చేసే మంచి అని చెప్పినారు, టొమాటో ఛాంప అని చెప్పినారు, ట్రిపుల్ హెచ్ కాదంట మనడు, కొంచెం ఫన్ ఉండే అనమాట. దాని తర్వాత న్యూ ట్యాగ్ టీమ్ టైటిల్స్ ఇలా ఇచ్చేసినారు, మన వరల్డ్ ట్యాగ్ టీమ్ టైటిల్స్ అనమాట. ఇప్పుడు రా ట్యాగ్ టీమ్ టైటిల్స్ అండ్ స్మాక్ డౌన్ ట్యాగ్ టీమ్ టైటిల్స్ అని ఏం లేదు, ఇప్పుడు వరల్డ్ ట్యాగ్ టీమ్ టైటిల్స్ అండ్ WWE ట్యాగ్ టీమ్ టైటిల్స్ అని ఉంటాయన్నమాట పేరు. సో సేమ్ మన వరల్డ్ ఛాంపియన్షిప్ అండ్ మన WWE ఛాంపియన్షిప్ లాగానే మన వరల్డ్ ట్యాగ్ టీమ్ టైటిల్స్ WWE ట్యాగ్ టీమ్ టైటిల్స్ అని న్యూ పేరు వచ్చేసినాయి ఇప్పుడు. సో మన వరల్డ్ ట్యాగ్ టీమ్ టైటిల్స్ ఇలా ఇచ్చేసినారు. అండ్ బాస్ అంతేకాదు అప్పుడే ఇమీడియట్ మనకి ఒక జబర్దస్త్ మ్యాచ్ బి చూడడానికి దొరికింది. అంటే ఇప్పుడు నెక్స్ట్ కంటెండర్ ఓవర్ అంటే ఇలా అపోనెంట్స్ ఓవర్ ట్యాగ్ టీమ్ టైటిల్స్ కోసం వీళ్ళతో ఓవర్ ఫైట్ చేస్తారని ఒక జబర్దస్త్ మనకి ఒక అంటే ఒక నంబర్ 1 కంటెండర్ టైప్ మనకి ఒక మ్యాచ్ చూడడానికి దొరికింది బాస్. చాలా జబర్దస్త్ మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్లో ఫైట్ చేసినారు మన DIY ద న్యూ డే అండ్ ద క్రీడ్ బ్రదర్స్ అనమాట. ఒక ట్రిపుల్ థ్రెట్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఉండేది, ఒక నంబర్ 1 ట్యాగ్ అంటే ఒక నంబర్ కంటెండర్ మ్యాచ్ ఉండే అనమాట. అండ్ ఈ మ్యాచ్ చాలా మంచి మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకోరు కాదు మన DX అంటే మన DIY. అండ్ హైలైట్ ఏంటంటే మన టొమాటో ఛాంప ఫైట్ చేస్తున్నప్పుడు అందరూ అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ ట్రిపుల్ హెచ్ అని చాంట్ చేసినారు. సో చాలా ఫన్ ఉండే అనమాట. ఎందుకంటే మన R-Truth టొమాటో ఛాంపకి ఏమో ట్రిపుల్ హెచ్ అనుకుంటున్నారు, అండ్ అసలైన ట్రిపుల్ హెచ్కి ఏమో టొమాటో ఛాంప అనుకుంటున్నారు కదా. సో అందుకని అక్కడ ఉన్న ఫ్యాన్స్ మన టొమాటో ఛాంపకి ట్రిపుల్ హెచ్ అని చాంట్ చేసిన చాలా ఫన్ అంటే చాలా మజా వచ్చింది ఈ మ్యాచ్లో. సో ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకోరుగా మన DIY. సో దీని అర్థం ఏంటంటే మన ద మిస్ అండ్ ద R-Truthకి అంటే మన న్యూ వరల్డ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్కి అపోనెంట్స్ ఇంకెవరు కాదు మన DIY. సో నెక్స్ట్ మనకి మన ఐవీ నైల్ అండ్ మన మ్యాగ్జిన్ డూప్రీ వర్సెస్ క్యాండస్ లెరే అండ్ ఇండీ హార్ట్వేల్ మధ్యలో ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది బాస్. అంటే మన క్యాండస్ లెరే అయితే కొన్ని వారాల నుంచి అంటే హీల్ టర్న్ చేయడం స్టార్ట్ చేసి అనమాట. కానీ ఈ రోజు మన ఇండీ హార్ట్వేల్ కొంచెం చీటింగ్ చేసింది. అండ్ ఫైనల్లీ వీళ్ళిద్దరు అంటే మన క్యాండస్ లెరే అండ్ ఇండీ హార్ట్వేల్ వాళ్ళు మొత్తంకి ఒక హిల్ సూపర్ స్టార్ లా మారిపోయినారు, చీట్ చేసినారు. అండ్ ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకోరు కాదు క్యాండస్ లెరే అండ్ ఇండీ హార్ట్వేల్. సో నెక్స్ట్ మనకి ఆండ్రాడే వర్సెస్ మన డామినిక్ మధ్యలో చాలా మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది బాస్. అక్కడ రింగ్ సైడ్ మన JD ఉండే అనమాట. సో కొంచెం ఇంటర్వ్యూ చేసినాడు. బట్ అయినా ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకోరు కాదు మన ఆండ్రాడే. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయినాను, అంటే ఈ మ్యాచ్లో మన ఆండ్రాడే విన్నర్ కాగానే అంటే ఇదే కలిసి అటాక్ చేస్తే మన JD అండ్ మన డామినిక్ అటాక్ చేసినారనమాట. సో అప్పుడే అంటే మన
అండ్రాడీ కాపాడడానికి మన రికోషే వచ్చినారు. సో రికోషే రాగానే రింగ్ బయటికి వెళ్ళిపోయినారు. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి కటానా ఛాన్స్ అండ్ కేడెన్ కార్టర్ వర్సెస్ చెల్సీ గ్రీన్ అండ్ పైపర్ నివిన్ మధ్యలో ఒక మంచి మ్యాచ్, ఒక టాక్టిక్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచిన గోరు కాదు చెల్సీ గ్రీన్ అండ్ పైపర్ నివిన్. సో నెక్స్ట్ రింగ్ లో ఎంటర్ అయిపోయింది మన అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్, అంటే యూనివర్సల్ ఛాంపియన్ కాదు, నేను ముందే చెప్పినాను పేరు చేంజ్ అయిపోయింది. మన డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ కోడీ రోడ్స్, ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ రింగ్ లో వచ్చినారు. ఫ్యాన్స్ జబర్దస్త్ గా చీర్ చేసినారు. సో అప్పుడే మన కోడీ రోడ్స్ ఏమని చెప్పినారంటే చూడండి, ఒక టైప్లో అంటే మనం ఆడమ్ పియర్స్కి థ్యాంక్స్ అని చెప్పాలి మన రా జనరల్ మేనేజర్కి. ఎందుకంటే నాకు మన ఆడమ్ పియర్స్ పర్మిషన్ ఇచ్చినాడు, అంటే రాలో రావచ్చని నాకు పర్మిషన్ ఇచ్చినాడు. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక టైప్లో చూస్తే స్మాక్ డౌన్ సూపర్ స్టార్ని కదా, ఎందుకంటే ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ గెలిచినారు కదా, అండ్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ మన స్మాక్ డౌన్ బ్రాండ్ది కదా. సో అందుకని ప్రెజెంట్ కోసం అయితే స్మాక్ డౌన్ బ్రాండ్ది, అంటే ఫ్యూచర్ డ్రాఫ్ట్ జరిగినప్పుడు స్మాక్ డౌన్ నుంచి రాలోకి రావచ్చు అనమాట. కానీ ప్రెజెంట్ కోసం అయితే స్మాక్ డౌన్ బ్రాండ్ది కదా. సో అందుకని మన కోడీ రోడ్స్ ఏమని చెప్పారంటే ఒక టైప్లో చూస్తే స్మాక్ డౌన్ సూపర్ స్టార్ని, బట్ అయినా ఆడమ్ పియర్స్ నాకు పర్మిషన్ ఇస్తున్నాడు రాలో రావచ్చు. సో అందుకని రాలో వస్తున్నానని ఒక టైప్లో మన కోడీ రోడ్ చెప్పినారు. అండ్ అంతేకాదు కోడీ రోడ్స్ ఏమన్నారంటే డోంట్ వరీ నేను ఎక్కడికి వెళ్తలేను, అంటే మేబీ హింట్ ఇస్తున్నారు అనుకుంటా నేను రాలోనే డ్రాఫ్ట్ అవుతానని, అంటే ఇప్పుడు డ్రాఫ్ట్ వస్తుంది కదా, సో నేను రాలోనే డ్రాఫ్ట్ అవుతానని ఒక టైప్లో హింట్ ఇస్తున్నారు అనుకుంటా, మేబీ అని తెలీదు. సో డోంట్ వరీ నేను ఎక్కడికి వెళ్ళాలని చెప్పినారు మన కోడీ రోడ్స్. అండ్ కోడీ రోడ్స్ నెక్స్ట్ ప్రీమియం లైవ్ ఈవెంట్ అండ్ బ్యాక్ లాష్ గురించి మాట్లాడినారు. సో బ్యాక్ లాష్లో అంటే ఈ ఛాంపియన్షిప్ కోసం ఎవరు ఫైట్ చేస్తారు నాతో, అంటే ఇప్పుడు చాలా జబర్దస్త్ పేరు సంపాదిస్తున్న ఎలే నైట్ సూపర్ స్టార్ ఎలే నైట్ నాతో ఫైట్ చేస్తాడా, లేదంటే ది ఫినామినల్ వన్ ఏజే స్టైల్స్. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళిద్దరిలో మ్యాచ్ కదా, ఎలే నైట్ అండ్ ఏజే స్టైల్స్ మధ్యలో మ్యాచ్ జరుగుతుంది. అండ్ ఆ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో ఆ సూపర్ స్టారే మన కోడీ రోడ్స్ నెక్స్ట్ అపోనెంట్ అన్నమాట ఫర్ బ్యాక్ లాష్. సో అందుకనే ఎలే నైట్ అండ్ ఏజే స్టైల్స్ పేరు అక్కడ మెన్షన్ చేసినారు మన కోడీ రోడ్స్. అండ్ అంతేకాదు బాస్ ఫైనల్లీ మన కోడీ రోడ్స్ సెత్ రాలిన్స్ కి థ్యాంక్ యూ అని చెప్పినారు. ఎస్, అంటే కోడీ రోడ్స్ ఏమన్నారంటే చూడండి, ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు, అంటే ఆ మనిషి నాకు రసల్ మేనియాలో ఒక షీల్డ్ లా ఉంటా అని చెప్పినాడు. అండ్ ఆ మనిషి మాట పైన ఉన్నాడు. అండ్ ఆ మనిషి గౌర కాదు మన సెత్ ఫ్రీకిన్ రాలిన్స్. సో సెత్ రాలిన్స్ నువ్వు ఇంట్లో కూర్చొని చూస్తున్నావు నాకు తెలుసు, సో చాలా థ్యాంక్స్ అని చెప్పినారన్నమాట. అండ్ కమాన్ డూడ్ కోడీ రోడ్స్, అంటే 3 సెగ్మెంట్స్ అయిపోయినాయంటే దీంట్లో కలిపి 3వ సెగ్మెంట్ అనుకుంటా మన కోడీ రోడ్స్ 3 ప్రోమో అంటే రసమైన తర్వాత. అండ్ ఇప్పుడు అంటే ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సెత్ రాలిన్స్ కి కనీసం థ్యాంక్స్ చెప్తలేడు మన కోడీ రోడ్స్ అని సోషల్ మీడియాలో సెత్ రాలిన్స్ ఫ్యాన్స్ ఇచ్చి పడేసినారు. ఫ్యాన్స్ అందరూ ఏమంటున్నారంటే సెత్ రాలిన్స్ చాలా కష్టపడ్డాడు పాపం, బట్ అయినా కోడీ రోడ్స్ ఒక్కసారి అంటే థ్యాంక్స్ అని చెప్పలేదు, మెన్షన్ చేస్తలేడు, అసలు ఇది కరెక్ట్ కాదని ఫ్యాన్స్ ఇంత భయంకరంగా కోపం చూపించిన తర్వాత ఇప్పుడు పోయి అంటే ఈ రోజు మన కోడీ రోడ్స్ సెత్ రాలిన్స్ కి థ్యాంక్స్ అని చెప్పినారు. సో ఫైనల్ చూడండి ఇప్పుడు ఏం చెప్తారు, ఇప్పుడు మీరే కామెంట్ చెప్పొచ్చు, మీకోసం అయితే కామెంట్ సెక్షన్ ఎనీ టైం ఓపెన్ ఉంటుంది. సో మీకు కరెక్ట్ అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఇంత చాలా టైం అయిపోయింది, అంటే ఇది 3వ సెగ్మెంట్ అనుకుంటా మన కోడిది. అండ్ ఇప్పుడు థ్యాంక్స్ చెప్తున్నారు, అది ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కోపం చూపిస్తున్నారని ఇప్పుడు థ్యాంక్స్ చెప్పినారు కోడి సెత్ రాలిన్స్. సో ఇప్పుడు దీనిపై ఆమె రియాక్షన్ అయితే మీరు కామెంట్ చెప్పొచ్చు. సో దాని తర్వాత మన కోడీ రోడ్స్ ఏమన్నారంటే ద రాక్ గురించి మాట్లాడిన, అంటే రీసెంట్లీ సోషల్ మీడియా ద రాక్ ఒక వీడియో అప్లోడ్ చేసినారు. అండ్ ఆ వీడియోలో అంటే మన కోడికి వార్నింగ్ ఇచ్చినారనమాట. సెత్ రాలిన్స్ గురించి గొప్పగా మాట్లాడినారు మన ద రాక్. అండ్ అంతేకాదు అంటే మన కోడీ రోడ్స్ ఏమని చెప్పినా అంటే ద రాక్ చాలా కష్టపడి 10 వీక్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేసి వచ్చిండు. అండ్ నాకు తెలిసి నాకేమనిపిస్తుంది అంటే ద రాక్లో ఇంకొక మ్యాచ్ లేదనుకుంటా, అంటే నెక్స్ట్ టైం ద రాక్ ఫైట్ చేయలేడు అనుకుంటా అని కోడీ రోడ్స్ ఎక్కిరించినారు ద రాక్కి. అండ్ బాస్ అంతేకాదు అంటే రీసెంట్లీ సోషల్ మీడియాలో ఒక వీడియోలో ద రాక్ ఏమని చెప్పినా అంటే నెక్స్ట్ టైం కోడీ రోడ్స్ కి మళ్ళీ ఒకసారి రక్తం వచ్చేలా కొడతానని మన ద రాక్ చెప్పినారు. సో అదే మన కోడీ రోడ్స్ అక్కడ ఏమని చెప్పినారంటే ఏంది ద రాక్ నువ్వు నెక్స్ట్ టైం అంటే నువ్వు మళ్ళొకసారి నువ్వు నాకు రక్తం వచ్చేలా కొడతా అని చెప్పినావు కదా. సో చూడు ద రాక్ నెక్స్ట్ టైం నాకు రక్తం వచ్చిందంటే నీకు కంపల్సరీ రక్తం వస్తుంది తెలుసా. అంటే కోడి ఏమని చెప్పాలనుకుంటున్నారు అంటే నువ్వు నన్ను రక్తం వచ్చేలా కొడితే నేనేమో సైడ్ కూర్చుంటే నేను నిన్ను రక్తం వచ్చేలా కొడతానని ఒక టైప్లో మన కోడీ రోడ్స్ వార్నింగ్ ఇచ్చి పడేసినారు ద రాక్కి. అండ్ దాని తర్వాత మన బ్లడ్ లైన్ గురించి మాట్లాడినారు. అండ్ కోడీ రోడ్స్ ఏమన్నారంటే బ్లడ్ లైన్లో ఏం జరుగుతుంది అంటే రీసెంట్లీయే మన బ్లడ్ లైన్లో టామా టొంగా వచ్చినాడు, అది ఓవర్ ఆర్డర్స్ వల్ల ట్రైబల్ షిఫ్ ఆర్డర్ చేసినంట. సో అందుకని టామా టొంగా వచ్చినాడు ది బ్లడ్ లైన్లో. కానీ నాకైతే ట్రైబల్ షిఫ్ అంటే రోమన్ రేన్స్ అయితే నాకు కనిపిస్తలేడు అని ఒక టైప్లో ఎక్కిరిచేసినారు రోమన్ రేన్స్కి.
సో నిజంగా చాలా షాకింగ్ ఉండే, అంటే రోమన్ రైన్స్ అయితే ఇక్కడ కనిపిస్తాడు కొంచెం ఎక్కిచ్చేసినారు అండ్ ఈ బ్లడ్ లైన్ గురించి మాట్లాడినారు అండ్ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి అండ్ ఈ క్వశ్చన్స్కి ఒకటొక మనిషి ఆన్సర్ ఇవ్వగలడు అండ్ ఆ మనిషి ఇంకెవరు కాదు మన ఈట్ అంటే మన జే ఊసో అని ఒక టైప్లో అక్కడ ఇంట్రడ్యూస్ చేసినారు మన జే ఊసోకి. సో అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన జే ఊసోది. సో బాస్ మన జే ఊసో ఎంట్రీ కాగానే ఫ్యాన్స్ చాలా చివరస్గా చీర్ చేసినారు. మన కామెంటర్ అంటే మన ప్యాట్ మెకాఫీ అయితే మొత్తము అంటే చాలా ఊపేస్తారు అన్నమాట ఎంట్రీలో. అండ్ దాని తర్వాత ఇలా మధ్య వచ్చిన సెగ్మెంట్ జరిగింది అండ్ ఈ సెగ్మెంట్లో మన కొడి రోడ్ చెప్పినారు, హే జే ఊసో అంటే నువ్వు ఇప్పుడు వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ కోసం నువ్వు ఒక నంబర్ 1 కంటెండర్వి అండ్ నిజం చెప్పాలంటే నువ్వు ఒక జబర్దస్త్ డిజర్వింగ్ సూపర్ స్టార్, నువ్వు ఒక మెయిన్ ఈవెంట్ జే ఊసోవి, నువ్వు ఒక డిజర్వింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే నువ్వు నాకు చాలా హెల్ప్ చేసినావు అసలు మేనియాలో, అంటే నేను ఈ టైటిల్ గెలిచినాను ఒక టైప్లో నువ్వే నాకు హెల్ప్ చేసినావు. సో అందుకని ఈ రోజు నీ మ్యాచ్ ఉంది కదా ఫిన్ బ్యాలర్తో. సో కంపల్సరీ ఎవరైనా ఒకళ్ళు జడ్జ్మెంట్ మెంబర్ ఇంటరప్ట్ చేస్తారు, డిస్టర్బ్ చేస్తారు ఆ మ్యాచ్. సో అందుకే నేను ఉంటాను, నేను నీకు హెల్ప్ చేస్తాను రింగ్ సైడ్ అని మన కొడి రోడ్ చెప్పినారు. బట్ జే ఊసో చాలా జబర్దస్త్ మాట చెప్పేసినారు కొడి రోడ్స్కి. అండ్ ఒక టైప్లో మీరు దీన్ని ఇన్సల్ట్ బి అనుకోవచ్చు అనే మాట మీరు గమనించి చూస్తే ఈ వర్డ్స్కి. ఎందుకంటే మన జే ఊసో ఏమని చెప్పినారంటే లేదు నేను నా సొంతంగా చూసుకుంటానని చెప్పినారు. అంటే మన కొడి రోడ్ సొంతంగా ఫైట్ చేయలేకపోయినారు కదా రసల్ మేనియా. సో ఆ టైప్లో వెళ్ళిపోయింది మీరు కొంచెం గమనిస్తే. అండ్ నిజం చెప్తాను ఇన్ ఫ్యూచర్ ఏదో ఒక కనెక్ట్ అయితే చూడండి ఈ సెగ్మెంట్ ఏదో ఫ్యూచర్లో కంపల్సరీ ఏదో ఒకటి చూపిస్తారు మనకి, నేను నా సొంతంగా చూసుకుంటాను, నేను నా సొంతంగా ఫైట్ చేసుకుంటానని ఒక టైప్లో మన జే ఊసో చెప్పేసినారు కొడి రోడ్స్కి. సో అప్పుడే కొడి రోడ్స్ సరే అని చెప్పినారు, హీట్ అని చెప్పుకున్నారు అండ్ బాస్ అక్కడికి వెళ్ళిపోయినారు. అండ్ మనకి జే ఊసో వర్సెస్ ఫిన్ బ్యాలర్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికి. అండ్ ఈ మ్యాచ్ స్టార్టింగ్లో అంటే ఎంకల్ నుంచి వచ్చి అటాక్ చేస్తారనమాట మన ఫిన్ బ్యాలర్. అండ్ తర్వాత ఈ మ్యాచ్ అఫీషియల్ స్టార్ట్ అయిపోయింది, చాలా మంచి మ్యాచ్ ఉండే. అండ్ బాస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన జే ఊసో. ఎస్ అంటే మన జే ఊసో ఈ మ్యాచ్లో గెలిచినారు. సో అప్పుడే అక్కడ మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ డేమియన్ ప్రిస్ట్ వచ్చేసినారు, ఇద్దరు ఫేస్ టు ఫేస్ వచ్చినారు. కానీ అంతలోనే మన డామినిక్, జేడీ, ఫిన్ బ్యాలర్ ముగ్గురు కలిసి జే ఊసో పైన అటాక్ చేసినారు. అది మన డేమియన్ ప్రిస్ట్కి నచ్చలేదు అనమాట. సో అంటే ఏమో నచ్చినట్టే ఫేస్ పెట్టినారు అక్కడ మన డేమియన్ ప్రిస్ట్ అండ్ బాస్. అంతేకాదు అప్పుడే మన జే ఊసో ఫైట్ బ్యాక్ చేసినారు, ఫైట్ బ్యాక్ చేసి క్రౌడ్లోకి వెళ్ళిపోయినారు బాస్. అండ్ ఇంకా మన సామి జైన్ కనిపించినారు. సామి జైన్ ఏమని చెప్పినారంటే నేను 25 సంవత్సరాల ముందు అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినాను అండ్ ఇప్పుడు నేను క్రౌడ్లోకి వెళ్తానని చెప్పినారు మన సామి జైన్. అండ్ సామి జైన్ ఎంట్రన్స్ క్రౌడ్లోకి వెళ్ళేది చాలా జబర్దస్త్ కెమెరా యాంగిల్ ఉండే, కొన్ని వారాల నుంచి మనం చాలా జబర్దస్త్ కెమెరా యాంగిల్ చూపిస్తున్నారు. అండ్ కెమెరా ఫస్ట్ జే ఊసోతో బయటికి పోయింది అండ్ కంటిన్యూగా కెమెరా మళ్ళీ లోపలికి వచ్చింది అనమాట రింగ్ సైడ్ మన సామి జైన్తో. సో సామి జైన్ వచ్చినారు, చాలా ఫ్యాన్స్ అయితే అంటే మన సామి జైన్ హోమ్ టౌన్ ఉండే అది. సో అందుకని ఫ్యాన్స్ చాలా జబర్దస్త్గా చీర్ చేసినారు మన సామి జైన్ కోసం, అంత జబర్దస్త్గా ఉండే. అండ్ మనకి రా మెయిన్ ఈవెంట్లో సామి జైన్ వర్సెస్ మన జాడ్ గేబుల్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది ఫర్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్. అండ్ బాస్ ఈ మ్యాచ్ నిజంగా చాలా మంచి మ్యాచ్ ఉండే, చాలా పెద్ద మ్యాచ్ ఉండే. ఈ మ్యాచ్లో జాడ్ గేబుల్ బాగానే ట్రై చేసినారు సామి జైన్ ఓడిపోయినకి. బట్ సామి జైన్ హోమ్ టౌన్లో ఉండే సామి జైన్వి చాలా కిరాక్గా ఫైట్ చేసినారు బాస్ ఈ మ్యాచ్లో. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన సామి జైన్. సో దీని అర్థం ఏంటంటే స్టిల్ మన ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ ఇంకెవరు కాదు మన సామి జైన్. సో సామి జైన్ అక్కడ అంటే రింగ్ సైడ్ మన సామి జైన్ డాడ్ అంటే అలా వైఫ్ ఉంటుంది అనమాట. సో అలా కలుస్తుంటారు మన సామి జైన్. కానీ అంతలోనే జాడ్ గేబుల్ అటాక్ చేసినారు బాస్ మన సామి జైన్ పైన. సో మన సామి జైన్ పైన అటాక్ చేసి జాడ్ గేబుల్ హిల్ టర్న్ చేసినారు. అండ్ ఫ్యాన్స్ అందరూ అక్కడ ఆఫ్ ఎయిర్ వెళ్ళంగానే అంటే మన జాడ్ గేబుల్ అయితే అటాక్ చేసినారు, రెఫరీస్ వచ్చి ఆపని ట్రై చేసినారు, జాడ్ గేబుల్ అటాక్ చేసినారు సామి జైన్ పైన. సో అప్పుడే అక్కడ రా అయిపోయింది. రా ఆఫ్ ఎయిర్లో అయితే ఫ్యాన్స్ తిట్టి పడేసినారు మన జాడ్ గేబుల్కి, ఎందుకంటే జాడ్ గేబుల్ హిల్ టర్న్ చేసినారు. బట్ మీరు నన్ను అడిగితే మాత్రం మన జాడ్ గేబుల్ హిల్ టర్న్ చేసి చాలా మంచి పని చేసినారు బాస్. ఎందుకంటే చాలా టైం అయిపోయింది, చాలా ఓవర్ అయిపోయింది, ఊరికి ఓడిపోతున్నారు. సో వద్దు బేబీ ఫేస్ క్యారెక్టర్ వద్దు, హిల్ టర్న్ మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను. సో మన జాడ్ గేబుల్ హిల్ టర్న్ చేసినారు మన సామి జైన్ పైన. సో ఇప్పుడు దీనిపైన మీ రియాక్షన్ ఏందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చాలామంది మనది ట్రైబల్ షీఫ్ రోమన్ రైన్స్కి మిస్ చేస్తున్నారు. అండ్ కొడి రోడ్స్కి అందరూ ఏమంటున్నారు అంటే కొడి రోడ్స్ ఆ టైటిల్కి చక్కగా పట్టుకోలేకపోతున్నాడు, చక్కగా అంటే ఇప్పుడు అంటే మాట్లాడానికి వస్తలే ప్రోమోస్, అదే సేమ్ ప్రోమోస్ అనే మాట. సో రోమన్ రైన్స్ బెస్ట్ ఉండే అని చాలామంది రోమన్ రైన్స్ గుర్తు చేస్తున్నారు. అండ్ కోడికి ఆ టైటిల్ సరిగా పట్టుకోనికి వస్తలే అని సోషల్ మీడియాలో ఎక్కిస్తున్నారు. అంటే నేను కాదు, సోషల్ మీడియా టాక్ నేను మీతో షేర్ చేస్తున్నాను. సో అందుకని ఇప్పుడు మీ టాక్ ఏంది, మీ రియాక్షన్ ఏంది, మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ నేను మీకు కంపల్సరీ చెప్తాను అంటే కోడి ఎందుకు ఈ టైప్లో అంటే ఆ టైటిల్ అసలు టైటిల్ ఎందుకు ఇట్లా హోల్డ్ చేస్తున్నారు, అసలు ఏం కథనో
నేను దీనిపైన మీ అందరికీ కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన అప్డేట్ వీడియోలో. సో అందుకని మీరు మన ఛానల్ యాక్టివ్ ఉండండి అండ్ మీ రియాక్షన్ కంపల్సరీ కామెంట్లో ఇవ్వండి. అండ్ మీకు వీడియో కొంచెమే నచ్చితే మాత్రం కంపల్సరీ మన వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మీరు మన ఛానల్లో కొత్త అయితే కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.